ఆత్మీయులందరికీ నా ప్రమాణములు. రాకమచర్ల కీర్తనలో మరి అమ్మవారి గురించి ఆలాపన చేసినటువంటిది కీర్తన మహా అద్భుతము, అమోఘము. మరి ఇన్నవారికి కూడా చాలా ప్రశాంతమైనటువంటి మనసు నిలుస్తుంది. కాబట్టి ఆ మహానుభావునికి నా కృతజ్ఞతలు. నేను కూడా ఆ కీర్తన కొద్దిగా నేర్చుకున్నాను కాబట్టి మరి నా నోటి నుంచి కూడా పాడి వినిపించగలని నా యొక్క ప్రేమ. తల్లి మిమ్ము దలంచి పుస్తకం చేతన్ భూనితి, నీవు నాయుల్లం బంధున నిలసే నుకొంతు శబ్దముల్ శోభిల్లన్ బల్కుము నాదువాకునం సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాజాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా. ఈ కీర్తన వచ్చి మరి సీతాదేవి అమ్మవారు లక్ష్మీ స్వరూపము కాబట్టి ఆ మహానుభావుడు మరి ఈ కీర్తన రచించి పరోపకారం మిదం శరీరం అన్నట్టుగా మరి వర్షం పడినప్పుడు నీళ్ళు ఒక చిన్నటువంటి కాలువల నుంచి, మామూలుగా పెద్ద పెద్ద నదుల నుంచి సముద్రములకు ఏ రకంగా అయితే చేరుకుంటుందో అదేవిధంగా ఈ జ్ఞానులైనటువంటి గురువులైనటువంటి అందరికీ దైవ స్వరూపులే కాబట్టి వారు రచించిన పాటలు ఎవరైనా పాడుకొని ఆనందించవచ్చు అని నా అభిప్రాయం. నీవైనా దయా చూడవమ్మా, లోక పవాని నన్ను బ్రువమ్మా, నీవైనా దయా చూడవమ్మా, అమ్మా ఏ వేళ నీ పాద సేవా చేసిన వారి ఆదరించి బ్రోవా వమ్మ దయాబుని, నీవైనా దయా చూడవమ్మా, లోక పవాని నన్ను బ్రోవమ్మా. తల్లికైనను మిక్కిలెవరి కల్ప వల్లి నిదరుమానుసారి, తల్లికైనను మిక్కిలెవరి ముల్లోకములవారు మునిజేనాదులెల్లా కొల్లాలుగను మిమ్ము కొనియాడుచుండిరి, నీవైనా దయా చూడవమ్మా, లోక పవాని నన్ను బ్రోవమ్మా. రాముని పాఠం పురాణి వారా రాజిత గణ నిలవేణి, రాముని పాఠం పురాణి వారా రాజిత గణ నిలవేణి, నీ మాయ తెలియనే నెంతాటి వాడను భామాలలామ నీ నోము పాలము నీదే, భామాలలామ
మనోము పాలము నీవే, నీవైనా దయా చూడవమ్మా. లోక పవాని నన్ను బ్రోవమ్మా. ఉరమందు నీవున్న వలన శ్రీధరునాకు దయ బుట్టెలనా. పరగామే చెంగాట భజన చేయుచునుంటి, ధరణి భక్తుల బ్రోసే వరదాయివనుకున్నా. నీవైనా దయ చూడవమ్మా. లోక పవాని నన్ను బ్రోవమ్మా. నీవైనా దయ చూడవమ్మా. శరణ చేసేద భూమి తనయా, శరణ చేసేద భూమి తనయా. భక్త వరదాయివమ్మా సద్వినయా. ధరణి మూల పూరి ధామోని సతివయ్యి, ధరణిలో వెంకట దాసో నీలుము తల్లి. నీవైనా దయ చూడవమ్మా. లోక పవాని నన్ను బ్రోవమ్మా. నీవైనా దయ చూడవమ్మా. మరి ఆత్మీయులందరూ కూడా ఈ కీర్తన రచించినటువంటి వారికే ఈ యొక్క పుణ్యఫలం చెందాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా వేడుకొంచున్నాను.